చేసామని వెళ్ళడమే రైట్. ఆరాధనకు సంబంధించి ఇప్పుడు మనం చూసాము పితరుల యుగంలో బలిపీఠము, బలులు, దహన బలులు, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మరి మొదటి బలి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. 5 రకాల బలులు దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా బలిపీఠం దగ్గర తీసుకురావాలి. ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు. ఈ దేవుని మందిరం అనే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది, అక్కడే వాళ్ళు ఆ బలులు అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇశ్రాయేల్ అరణ్య ప్రయాణంలో కూడా గుడారము అనేది, ప్రత్యక్ష గుడారం అనేది ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం, ప్రత్యేకమైన ప్లేస్, అక్కడే వారు బలులు అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ అర్పించడానికి లేదు. అక్కడ యాజకులు ఉంటారు, లేవి వంశస్థులే ఉంటారు, వేరే వాళ్ళు చేయడానికి ఉండదు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన తర్వాత వీరి యొక్క నిబంధన సంబంధమైనటువంటి బలులు, ఈ ఆరాధనలన్నీ కూడా యేసుప్రభు వచ్చే వరకు కొనసాగాలి. ఎప్పటి వరకు? యేసుప్రభు వచ్చే వరకు కొనసాగాయి. కానీ ఇప్పటికే వీళ్ళు దేవుడు చెప్పనటువంటి ఆరాధనలు చేసే అలవాట్లకి వచ్చేసారు. అయితే దేవుడు చెప్పినటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనను ఒకసారి మనం చూసొద్దాం, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇశ్రాయేలీలు కాలక్రమంలో దేవుని మందిరం కట్టుకొని చక్కగా స్థిరపడిపోయారు యెరూషలేములో. ఆ తర్వాత రాజు అయినటువంటి దావీదు గారు దేవుని మందిరం గొప్పగా కట్ట ఉద్దేశించాడు. ఆ మందిరం కొలతలు కూడా దేవుడే ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మందిరాన్ని దేవుడు దావీదు చేత కాకుండా దావీదు కుమారుని సొలొమోనుతో మందిరం కట్టించాడు. ఆ మందిరంలో పాటలు పాడటానికి, ఎందుకంటే ముందు దేవుని మందిరంలో యాజకత్వం చేయాలని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో దేవుని సేవ చేసేటువంటి యాజక వంశం అహరోను వంశస్థులే, అంటే లేవి కుమారులు. అంటే యాకోబు 12 మంది కుమారుల్లో లేవి అనేటువంటి ఆ వంశాన్ని ఏర్పాటు చేసుకుని, లేవి వంశంలో ఉన్నవారు అహరోను కుమారులే. తర్వాత అహరోను ప్రధాన యాజకుడుగాను, ఆ తర్వాత అతని కుమారులు 4 యాజకులుగా నియమించబడ్డారు. ఆ తర్వాత వారి సంతానం అది కొనసాగుతూ వచ్చింది. ఇది ప్రయాణ మార్గం అయిపోయింది. మందిరం స్థిరపడిన తర్వాత ఈ ముగ్గురులోనే, లేవి కుమారులలో గెర్షోనీలు, మెరారీలు, కహతీలు, ఈ 3 కుమారులు లేవికి. ఈ 3 కుమారుల్లోనే ఈ 3 తెగల వారే దేవుని మందిరంలో సేవ చేయాలా, ఎవరు పడతలు చేయడానికి లేదు. మందిరం కట్టబడిన తర్వాత, బంగారు దేవాలయం కట్టబడిన తర్వాత సొలొమోను చేత, అక్కడ కూడా పాటలు పాడేవారైనా, వాయిద్యాలు వాయించేవారైనా, బలులు అర్పించేవారైనా ఎవరు చేయాలి? ఈ 3 తెగల వారే చేయాలి. అంటే లేవి కుమారులోని ఈ 3 వంశాలకు చెందిన వారే చేయాలి. బయట వాళ్ళు వచ్చి దేవుని మందిరంలో సేవ చేయడానికి లేదు. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన నియమం, అది ఆజ్ఞది. కాబట్టి ఆ మందిరంలో నేను వెళ్ళి ధూపం వేస్తానని రాజు ఒక ఆయన వెళ్ళాడు. ఎవరు? రాజు అయినా ఉజ్జియా వెళ్ళిపోయి ఏం చేశాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకని దేవుడు చెప్పనటువంటి వంశము వారు అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడానికి లేదు. దేవాలయంలో దేవుడు నియమించినటువంటి అహరోను వంశస్థుల్లోనే గెర్షోనీయులు మాత్రం, ఇది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. అందుకని గెర్షోనీయులు మాత్రం నిత్యము బలులు అర్పించే బాధ్యత అంతా వారిదే. అర్థమైందా? తర్వాత పాటలు పాడటం, సంగీతాలు, వాయిద్యములు వాయించటం, సంగీతాలను కూడా వాయిద్యములు వాయించటం అనేటువంటి ఈ 2 కార్యక్రమాలు మిగతా జనానికి, అంటే మిగతా కహతీయులు, మెరారీలు అనేటువంటి 2 జనాంగాలకి అప్పగించబడింది. ఈ క్రమం జరిగింది. ఇలాగ కాలక్రమంలో చాలాసార్లు ఇశ్రాయేలు రాజులు తప్పులు చేశారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దేవుని మందిరాన్ని మూసేయించిన వాళ్ళు ఉన్నారు, దేవుని మందిరాన్ని మరిచిపోయినటువంటి మనుషులు ఉన్నారు. ఇలాగ దుర్మార్గం పనులు చాలా చేస్తూ వచ్చారు. అయితే రాజు అయిన హిజ్కియా వచ్చాడు. హిజ్కియా వాళ్ళ తండ్రి గారు దేవాలయాన్ని మూసేయించి దేవాలయ ప్రాంగణంలో బలిపీఠాలు కట్టించి ఇష్టం వచ్చిన దేవతలకు మీరు బలులు అర్పించుకోండి అని చెప్పేశాడు, స్వేచ్ఛ ఇచ్చేశాడు. కానీ హిజ్కియా పుట్టిన తర్వాత అతను రాజు అయిన వెంటనే, వారి తండ్రి గారు చచ్చిపోయిన వెంటనే ఈయన చాలా అద్భుతంగా దేవుని మందిరమును తెరిపించి క్లీన్ చేయించి చక్కగా పండుగను ఆచరించారు. ఆ ఆరాధన క్రమం కొరకు దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోని 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయము. మనం ఏం ఆలోచన చేస్తున్నాము? నీ ఆరాధన దేవుడు చెప్పిందేనా?
నువ్వు చేసేటువంటి ఆరాధన దేవుడు చెప్పిందై ఉండాలి. ఇశ్రాయేల్ చేసినటువంటి ఆరాధన, దేవాలయంలో చేసిన ఆరాధన వాళ్ళకి వాళ్ళు చేసిందా కాదా అనేటువంటి దాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. రైట్. 29వ అధ్యాయంలో ఈ వివరణ అంతా మీరు చదువుకోవచ్చు. ఎవరెవరు ఏ పని కోసం నియమించబడ్డారు అనేది అంతా కూడా ఇక్కడే చాలా వివరంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు నియమాలు మార్చేశారు తండ్రులు, దుర్మార్గులైపోయారు. ఇప్పుడు మళ్ళా క్రమపరిచాడు. దేవుని ఆలయాన్ని క్లీన్ చేసి యాజకులను పిలిపించి ఇక్కడ ఏం జరిగిందో జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు 20వ వచనం నుంచి చదువుతాం. 29వ అధ్యాయము 20 నుంచి చాలా సంగతులు ఉన్నాయి. అప్పుడు రాజైన హిజ్కియా పెందల గడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరానికి పోయాడు. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలం కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉండ్రి కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని. రాజుగారే, కానీ ఆయన అర్పించడు. ఎవరు అర్పించాలి? అర్పించుడని అహరోను సంతతి వారకు యాజకులకు ఆజ్ఞాపించెను. చూసారా? పరిచారకులు ఆ కోడలను వధించినప్పుడు యాజకులు వాటిని రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఈ విధంగా కార్యక్రమాలు జరిగాయి. తర్వాత అలా కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిన తర్వాత 25వ వచనం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయినటువంటి, కాదంటే దావీదుతో పాటు పనిచేసినటువంటి రాజులు ఉన్నారు. ఏతాన్ అనేటువంటి ఆయన, గాదు అనేటువంటి ఆయన, నాతాను అనేటువంటి ఆయన, 3 ప్రవక్తలు దావీదు కాలంలో ఆయనకి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి నడిపించారనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. దావీదునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. ఎవరిని ఏర్పాటు చేశాడు? లేవీయులనే, బయట వాళ్ళు కాదు. ఎవరు? దేనికోసం? స్వరమండలములను, తాళములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగ జరగవలన యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి అలాగే చేయాలని చెప్పేసి దేవుడు ఏం చేసి ఉండెను? ఆజ్ఞాపించి ఉండెను. లేవీయులే. ఆ తర్వాత ఇంకా వాయిద్యాలు కూడా ఎవరు చేశారు చూడండి. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకై లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలి అర్పించుటని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోడనే బూరల ఊదుటతోనూ ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించడం వేరేవాళ్ళు చేసినవి కాదు. ఎందుకంటే దావీదు గారు చేసిన వాద్యములు ఎవరి కోసం చేశారు? దేవుని కొరకు మాత్రమే వాద్యములు నేను వాయించాలి. సితారాను చేసుకున్నా, వాయిద్యములు తయారు చేసుకున్నా, ఏం తయారు చేసినా ఇవి ఎవరి కోసం అని చేసి ఉంటాడు? దేవుని కొరకు చేశాడు. దేవుని మందిరంలో ఉపయోగపడాలి. దేవుని పాటలు పాడడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు వాయిద్యములు అని అంటే రకరకాల వాయిద్యాలన్నీ దేవుని మందిరంలో సేవ చేయడానికే చేసి ఉంటారంటారా? వాళ్ళు వ్యాపారం ఇష్టానుసారంగా చేసుకొని ఉంటారు, అవునా? కానీ ఇక్కడ వాద్యములు వాయించారు కాబట్టి మేము కూడా వాద్యములు వాయిస్తాము అని అన్నారు అనుకోండి. అయితే ఎవరు చేసిన వాద్యాలనైనా ఒకటి. రెండవది, ఎవరు వాయించాలి వాయిద్యాలు? లేవి వంశానికి చెందిన వాళ్ళే వాయించాలి. ఆరాధనలో ఏమేం జరిగిందో చూద్దాం. బలులు జరిగాయి, వాయిద్యాలు వాయించుతున్నారు, 2 పనులు అయిపోయాయి. ఇంకా బలిపీఠం మీద దహన బలు అర్పించిన హిజ్కియా చెప్పేశాడు. ఇంకా బూరలు ఊదారు. దావీదు రాజు చేయించిన వాయిద్యములు వాయించడంతో యెహోవాకు స్తుతిగానము ఆరంభమైన. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. అంటే అర్థం ఏంటి? తలలు వంచి మౌనంగా దేవుని ఆరాధిస్తున్నారని అర్థం. ఆరాధించటంటే దానికి అర్థం తలలో ఉంచారు, లేక సాష్టాంగ నమస్కారం చేశారు అని. తర్వాత గాయకులు పాడుచుండిరి. ఎవరిళ్ళు? బయటలా
లేవీయులే గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదం చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కొన్ని వారందరూ కూడా తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శి యొక్క ఆసాపును రచించిన శ్లోకమునెత్తి యెహోవాను స్తుతించుడని రాజని హిజ్కియాయు అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఇది ఆరాధన క్రమం. ఇది ఏ క్రమం? ఇది ఏ నిబంధన సంబంధమైన ఆరాధన? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన. ఎవరు చెప్పారు? ఇది దేవుడు చెప్పాడు. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. దేవుని మందిరంలో యాజకు అహరోను వంశస్థులే వాయిద్యాలు వాయించాలి, బూరలు ఊదాలి, పాటలు పాడాలి, బలులు అర్పించాలి. ఈ 3 కార్యక్రమాలు జరగాలి. ఈ 3 కూడా ఎక్కడ జరగాలి? మళ్ళా యెరూషలేము దేవాలయంలోనే జరగాలి. ఎక్కడ పడితే అక్కడ చేయటానికి లేదు. అర్థమైందా? చూసారా? అంటే ఆరాధన ఇప్పుడు దేవుడే చెప్పాడా ఆరాధన క్రమం ఇలా జరగాలని? తన ప్రవక్తల ద్వారా దేవుడు ఇలాగే చేయాలని ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన కూడా దేవుడే చెప్పాడు. పితరుల యుగంలో దేవుడే చెప్పాడు. ధర్మశాస్త్ర యుగంలో కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన దేవుడు చెప్పాడు. మనుషులు చెప్పిన ఆరాధన లేదు. మనుషులు తమకై తాము చేసేటువంటి ఆరాధన దేవుడు కోరిన ఆరాధన కాదు. అది దేవుని చేత అంగీకరించబడదు. అర్థమైందా లేదా? ఆరాధన అంటే బలులు ఉంటాయి, పాటలు ఉంటాయి, అర్పణలు ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి. ఏ నిబంధనలో? ధర్మశాస్త్ర నిబంధన సంబంధమైన ఆరాధనలో. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఈ ఆరాధనలను సంబంధించినటువంటి విషయంలో యేసుప్రభు వారు వచ్చే కాలం నాటికి ఆరాధనలు ఎలా మారిపోయాయి ఇప్పుడు చూద్దాం. ఒకటి మీకు అర్థమైపోవాలి, ఒకటి రాసుకోండి. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని అంటే అది మీరు ఎలాగా ఆన్సర్ చేయాలి? దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేయించినటువంటి ఆరాధన క్రమం. లేవి వంశస్థులే దేవుని మందిరంలో యెరూషలేము దేవాలయంలో బలులని, వాయిద్యములను, అర్పణలని, వాయిద్యములు వాయిస్తూ బలు అర్పిస్తూ దేవుని మందిరంలో ఆరాధన చేయాలి. ప్రజలందరూ కూడా తలల వంచి జరుగుతున్న వాటన్నిటిని బట్టి అంగీకరిస్తూ వాళ్ళు చెప్పినప్పుడల్లా ఆమేన్ అని చెబుతూ తలల వంచి దేవుని ఆరాధించారు. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన. ఓకేనా? నిబంధన సంబంధమైన ఆరాధనలో ఒక నిబంధన ఉంది అని అంటే ఆ నిబంధన సంబంధమైన ఆరాధన క్రమం దేవుడే చెప్పి ఉంటాడు. అది నేను చెప్పేది. ఇష్టానుసారంగా చేసే ఆరాధన కాదు. కానీ యేసుప్రభు వారు వచ్చే కాలం నాటికి ఏమైందో చూడండి ఒకసారి. మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ ఇక్కడే చాలా స్పష్టంగా చెప్పేశాడు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం చదువుదాం. 15వ అధ్యాయము 6 నుంచి. యేసుప్రభు వచ్చే కాలం నాటికి పరిసయ్యులు, ఎందుకంటే అంతకుముందు 400 సంవత్సరాల పాటు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడలేదు. కాబట్టి ఈలోగా వారి పెద్దలు చెప్పిన క్రమమును అనుసరించి దేవుని మందిరంలోనో లేకపోతే ఆయా సమాజ మందిరాలు కొట్టుకొని ప్రతి విశ్రాంతినను కూడుకొని ఎవరికి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు ఆరాధన చేస్తూ పరిసయ్యులు, మేము ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ప్రత్యేకించబడిన బోధకులమని, శాస్త్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పత్రులను ఎత్తిరాసేటువంటి గొప్పవారని, ఇలాగ సద్దుకయ్యులు వారు ఇంకొక సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారని, ఇలాగ ఎవరికి ఇష్టానుసారమైన పద్ధతులు ఎవరికి వారే పెద్ద మనుషులు అయినట్టుగా మతం అనేటువంటి పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు చెప్పిన పద్ధతి పోయిందిగా. ఎందుకంటే మధ్యలో వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన కారణం చేత దేవుడు 400 సంవత్సరాలు వాళ్ళతో ప్రవక్తల ద్వారా కానీ ఎవరితో కానీ మాట్లాడలేదు. ఇక వారి దగ్గర ఉన్నటువంటి ప్రతులను బట్టి వాళ్ళు ఎంతసేపు చదువుకొని ఏదో వారికి నచ్చిన విధానంలో వారి స్వార్థం కోసం ఆరాధన క్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. అంచేత ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. 6వ వచనం నుంచి 15వ అధ్యాయం 6 నుంచి. మత్తయి సువార్త 15:6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తం, అంటే పెద్దలు పెట్టిన పద్ధతుల నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలతో పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోనే బోధించుచు
వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహంతో ఇలా చెప్పాడు, మీరు విని గ్రహించండి. ఇక్కడ చెప్పారా? ఇప్పుడు ఏం ఆరాధన చేస్తున్నారు వీళ్ళు? ఏం ఆరాధన చేస్తున్నారు? వ్యర్థమైన ఆరాధన చేస్తుంది. ఎవరి పేరు మీద? యెహోవా దేవునికే. కానీ చేస్తున్న ఆరాధన ఏంటిది? ఇది దేవుడు చెప్పని ఆరాధనట. ఇది ఎవరు పెట్టిన పద్ధతి అంట? మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవుని సందేశముగా, దేవుని ఉపదేశముగా ఆరాధనను ఏం చేశారు? నేర్పించేశారు. చూసారు ఎంత దారుణంగా ఉందో? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వ్యర్థమైనటువంటి ఆరాధన అన్నాడు. ఏ ఆరాధన ఇది? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన దేన్ని అంటారు? మానవులు పెట్టిన పద్ధతులు దైవోపదేశములని బోధించి మానవులు పెట్టిన పద్ధతుల ప్రకారంగా చేసే ఆరాధన ఏ కాలంలో చేసినా కూడా వ్యర్థమైన. ఎందుకు మానవులు పెట్టిన పద్ధతి అని చెప్పాడు అంటే, దేవుడు చెప్పిన పద్ధతి ఒకటి ఉంది, మానవులు తమకు తాముగా పెట్టుకున్న పద్ధతి ఒకటి ఉంది. దేవుడు చెప్పిన పద్ధతి అయితేనేమో అర్థవంతమైన ఆరాధన ఉంటుంది, దేవుడు మనుషులు పెట్టిన పద్ధతి అయితేనేమో వ్యర్థమైన. అంత క్లియర్గా చెప్పేశాడు యేసుప్రభు వారు. ఇది వ్యర్థమైన ఆరాధన, మానవులు కల్పించిన పద్ధతే. ఓకేనా? రైట్. మొదటిది ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన, రెండవది మానవులు పెట్టిన పద్ధతులు, అది వ్యర్థమైన ఆరాధన. ఇంకా ఏ రకమైనటువంటి ఆరాధన ఉంది? యేసుప్రభు వారు మాట్లాడారు. యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు చూడు, 4వ అధ్యాయము 23 నుంచి, 4:23 నుంచి. ఇరవై 21 చదువుదాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములో అయినా మీరు తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధించారు? అంతకుముందు ఎవరిని ఆరాధించారు? తండ్రినే. యేసుప్రభు వారు మాట్లాడుతుంది కూడా ఇక్కడే. పూర్వం నుంచి మీరు ఆరాధన చేశారు, యెరూషలేములో ఆరాధన చేశారు, మీరు అనుకుంటున్న సమరయులు ఈ గెజరీని కొండ మీద ఆరాధన చేశారు. కానీ చెప్తున్నా వినండమ్మా అని చెప్తున్నాడు ఆయన. మీరు చేసినటువంటి ఆరాధన గురించి, వారు చేసిన ఆరాధన కోసం మాట్లాడుతున్నాడు. మీరు చేసినటువంటి ఆరాధన భవిష్యత్తులో తండ్రిని ఇలాగ ఆరాధన చేయరిక అన్నాడు. మరలా చదువుదాం. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు, తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు అన్నాడు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటే తెలియని ఆరాధన ఒకటి ఉందన్నమాట. దేవుడు చెప్పినది కాకుండా, మనుషులు పెట్టింది కాకుండా ఇంకోటి ఏదో ఉంది, తెలియని ఆరాధన. ఒకవేళ తెలియని ఆరాధన అంటే రకరకాల ఉంటుంది. మనకు తెలిసినటువంటి విధానంలో చూస్తే ఏథెన్స్లో ప్రజలు దేవుని యందు భక్తి ఉంది వారికి, కానీ వాళ్ళు చేసిన ఆరాధన ఏంటి? వారు ఏథెన్స్లో పట్టణంలో ఉన్న ప్రజలు, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో అందరి విశ్వాసాలను గౌరవించాలన్నట్టుగా వారికి తెలిసినటువంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ దేవుళ్ళందరికీ కూడా ఏం చేశారో ఒక్కొక్క బలిపీఠం కట్టారట. చివరిలో తెలియబడని దేవుని కంటే, మాకు తెలియకపోయి ఉండొచ్చు, ఒకవేళ పట్టణంలో ఉన్నవారికి ఎవరికో తెలిసి ఉండొచ్చు, ఆ తెలిసిన దేవుని కోసం అని చెప్పేసి చివరిలో తెలియబడని దేవునికి అని చెప్పేసి ఒక బలిపీఠం కట్టేశారు, పేరు రాసేసి. పౌలు గారు వెళ్ళారు, తెలియబడని దేవునికి అన్నారే అంటే వీళ్ళకి తెలీదు, వీళ్ళకి తెలియని దేవుడే, ఆయనే నిజమైన దేవుడు అని, ఆయనే సమస్తమును జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన వాడు అని, ఆయన మానవాళికి జీవాన్ని ఊపిరి అనుగ్రహించిన వాడని, ఆయనే అందరికీ సమీపంగా ఉన్నవాడని, అందరి సృష్టికర్త ఆయనేనని, దేవుడు తాను నియమించినటువంటి మనుషుడంటే యేసుప్రభు వారి చేత తీర్పు తీర్చేవాడని అద్భుతమైన సువార్త చెప్పాడు. ఇది ఏథెన్స్ పట్టణానికి సంబంధించిన 17వ అధ్యాయము అపోస్తుల కార్యంలో ఉంటుంది. మీరు దాన్ని ఇప్పుడు చదవవసరం లేదు. అయితే ఇక్కడ తెలియని ఆరాధన అంటే వీళ్ళకి ఏం తెలీదు, ఎవరిని ఆరాధన చేయాలో
తెలీదు. లేక ఎవరు దేవుడో తెలీదు. ఎవరు దేవుడో తెలియక, ఎవరిని ఆరాధించాలో తెలియక చేస్తున్నటువంటి ఆరాధన తెలియని ఆరాధన, లేక దేవుడు చెప్పనటువంటి ఆరాధన. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఎన్ని ఆరాధనలు అయ్యాయి? ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన, మానవులు పెట్టిన పద్ధతులను బట్టి చేసే వ్యర్థమైన ఆరాధన, తెలియని ఆరాధన. ఓకే, రైట్. ఇక కొలసి పత్రికకి వెళ్దాం. కొలసి పత్రికలో 2వ అధ్యాయం, కొలసి పత్రిక 2వ అధ్యాయం కొలసి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇవి రాబో వాటి ఛాయేగానే అంటే అక్కడ కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండుగల గురించి మాట్లాడుతున్నాడు వారితో. ఇవి రాబో వాటి ఛాయేగా నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. జాగ్రత్త చూడండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాడు ఆయన. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగే, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగేటువంటి ఆరాధన ఎలా ఉంటుంది అంటే, చూచిన వాటిని గూర్చి గొప్పలు చెప్పుకోవడం, శరీర సంబంధమైన మనస్సు సంతృప్తి కోసం అన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారు, అబ్బా పలానా మందిరానికి పోతే మనసు ఎలా ఉంటుందట, ప్రశాంతంగా ఉంటుందంట. అంటే వీళ్ళకి చేసేటువంటి దుర్మార్గ పనులన్నీ, అన్యాయాలన్నీ, మోసాలన్నీ, అబద్ధాలన్నీ చేసేసి దేవుని మందిరానికి పోతే ఏమొస్తుందట, ప్రశాంతత కలుగుతుందట. అంటే ఇది ఏ సంబంధమైన మనసు అనేది? శరీర సంబంధమైన మనసు. చూచిన వాటిని గురించి గొప్పలు చెప్పుకోవడం, ఆ తర్వాత శిరస్సును హత్తుకొననివాడు అంటే క్రీస్తు చెప్పిన దాని ప్రకారంగా, క్రీస్తుని శిరస్సుగా కాకుండా తమకు తాముగా చేసుకునేటువంటి ఆరాధన. దీన్ని ఏమన్నాడంటే దేవదూత ఆరాధన. దేవదూత ఆరాధన అంటే 2 భావాలు. ఒకటి, దేవుని చేత పంపబడిన వ్యక్తులను ఆరాధించటం, అంటే మనుషుల మీద అభిప్రాయాన్ని అతిగా పెంచుకొని వీరే మా దేవుడు అన్నట్టుగా ఉండడం మొదటిదే. అర్థమైందా? పంపబడిన వారిని ఆరాధించటం. రెండవది దేవదూత ఆరాధన అంటే బహుశా దేవదూతలను చేసేటువంటి ఆరాధనకి అలవాటు పడ్డారేమో. దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 కేవలం గానం చేస్తారు. వీళ్ళు కూడా గానం మాత్రం చేస్తారు కానీ పని మాత్రం చేయరు. దేవుడు పరిశుద్ధుడు అంటారు కానీ వీళ్ళు పరిశుద్ధులుగా ఉండరు. కానీ దేవదూతలు ఎలా కాదు, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటూ దేవుని పరిశుద్ధతని కొనియాడతారు. పరలోక సంబంధమైన దేవదూతలు చాలా ప్రత్యేకమైన వాళ్ళు దేవుని ఆరాధించే విధానం చాలా అద్భుతమైంది. కానీ దేవదూత ఆరాధన అంటే ఖచ్చితంగా ఇది భూమి మీద కనబడే వ్యక్తులను ఆరాధించటం. ఇది తమ కళ్ళతో చూచిన వాటిని గురించి గొప్పలు చెప్పుకోవడం, శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగడం, తమకు నచ్చిన వ్యక్తులను పూజించటం అనేటువంటిది దేవదూత ఆరాధన. తర్వాత ఇంకో మాట చెప్పాడు. అలా కిందికి వెళ్తే 20 నుంచి చదువుదాం. 20 వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకోవద్దండి, రుచి చూడవద్దండి, ముట్టొద్దండి అను విధులకు మీరు లోబడిన అవన్నీ వాడుకొనుడు చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి. దీన్ని ఏమన్నారు? స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన అంటే ఏంటిట? మామూలుగా చెప్పాలని స్వేచ్ఛారాధన అంటే ఇష్టానికి చేసే ఆరాధన, ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు చేసే ఆరాధన. దీంట్లో ఒక వివరణ చెప్పాడు ఆయన. ఏమన్నాడు? అట్టివి అంటే అది ముట్టుకోవద్దు, అది తినొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు చెప్తుంటారే, ఆచారాలు పద్ధతులు ఇవన్నీ
వాడుకొనుడు చేత హరించుకుపోయేటువంటి, వాడుకొనుడు చేత నశించిపోయేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంది. దేవుడు కోరిన ఆరాధన అన్నట్టుగా చేస్తుంటారు. అదే చెప్పాను, చాలాసార్లు చెప్తుంటాను నేను. దేవుడు చెప్పిన ఆరాధన చెప్పిన వాటిని చేయరు, దేవుడు చెప్పని వాటిని చేస్తా. అలాంటి వాటిలో ఇక 40 రోజుల ఉపవాసం కూడా ఒకటే. ఈ 40 రోజుల ఉపవాసం కూడా అంతే. అపోస్తులు చెప్పనిది, యేసుప్రభు వారు చెప్పనిది. ఈ 40 రోజుల ఉపవాసం కూడా ఎవరు చెప్పింది? ఇది స్వేచ్ఛ, ఇష్టం. దేవుడు చెప్పింది చేయండి రా అంటే చేయరు, దేవుడు చెప్పని దాన్ని మాత్రం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాటిలో ఇంకేముందట? దేహ శిక్ష విషయములోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ అన్నాడు. అంటే దేహానికి తమను తాము శిక్షించుకునేటువంటి విధానం, బూడి చల్లుకోవటమో, గొనపట్టు చుట్టుకోవటమో, జుట్టు పెంచుకోవటమో, కాషాయ వస్త్రాలు వేసుకోవటమో, ఇలాంటివి ఉంటాయి. క్రైస్తవులు కూడా ఈ మధ్య మాలలు ఎత్తా ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఏంటివంట? ఇవి జ్ఞానరూపకమైనవి, భక్తి రూపకమైనవిగా ఎంచబడుతున్నాయి కానీ వాస్తవానికి ఇవి శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమో నీ శరీరాన్ని నిగ్రహము చేసుకొని నీ కోరికలను చంపుకొని దేవుడు చెప్పినట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ పైన చెప్పేశాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు, మీరు క్రీస్తుతో పాటు మూలపాఠముల యొక్క విషయంలో ఏమైపోయారు? చచ్చిపోయారు. చచ్చిపోయిన మీలో మళ్ళీ శరీర కోరికలు ఎలా పుడుతున్నాయి? అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి శరీర కోరికలను నిగ్రహించుకోలేని వ్యక్తి ఆ ఉపవాసం, ఆ వస్త్రధారణ, ఈ మందిరం, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన మన గుతిశాలలో ఉంటుంది. అదేంది? మెట్లు, 7 మెట్లు ప్రార్థన. దేవుడు చెప్పని ఇవన్నీ 7 మెట్లు, 21 రోజు, 40 రోజులు, ఇవన్నీ చేసేటివన్నీ కూడా శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో పనికిరానిరా బాబు. కాబట్టి ఇవన్నీ కూడా వీటిని ఏమన్నాడంటే ఆయన స్వేచ్ఛ ఆరాధన అన్నాడు. ఇష్టం. దేవుడు చెప్పాడా లేదా నీకు పనిలా? నీ ఇష్టానికి నువ్వు తిండి మానేస్తావు, నీ ఇష్టానికి నువ్వు బట్టలు చింపుకుంటావు, నీ ఇష్టానికి నువ్వు మాల వేసుకుంటావు, నీ ఇష్టానికి నువ్వు భక్తిగా ఉంటావు, నీ ఇష్టానికి నువ్వు గుడికి వెళ్తావు, నీ ఇష్టానికి నువ్వు ఆరాధనకి వెళ్తావు, నీ ఇష్టమైనప్పుడు వెళ్తావు, నీ ఇష్టమైనప్పుడు మానేస్తావు. ఒక నిగ్రహం ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక పాడు ఉండదు. దీన్ని ఏమన్నాడు? స్వేచ్ఛ ఆరాధన. ఇప్పుడు ఎన్ని ఆరాధనలు అయినాయి చెప్పండి? నంబర్ 1, ఎన్ని బైబిల్లో ఉన్నాయి దేవుడు అంగీకరించినవా? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన నంబర్ 1. నంబర్ 2, వ్యర్థమైన ఆరాధన. నంబర్ 3, తెలియని ఆరాధన. నంబర్ 4, దేవదూత ఆరాధన. నంబర్ 5, స్వేచ్ఛ ఆరాధన. ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి? ఇప్పుడు దీంట్లో చేసే ఏ ఆరాధన మనం చేసేది? ఇప్పుడు అదే విషయం తెలిస్తే కదా, స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే కదా తెలిసేది చేసే ఆరాధన సరైందో కాదో. ఇక్కడ భయంకరంగా యావత్తు క్రైస్తవ ప్రపంచం చేస్తున్నటువంటి ఆరాధనలో ఈ 5 రకాల ఆరాధనలు ఏదో ఒక ఆరాధన ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 రకాల ఆరాధనలో ఎక్కువ శాతం చేసేది వ్యర్థమైన ఆరాధనే చేస్తుంటారు. అందులో చాలామంది ఎవరిని ఆరాధించాలో తెలియకుండా చేసేటువంటి ఆరాధన కూడా. తండ్రిని ఆరాధించాలా, పరిశుద్ధాత్మను ఆరాధించాలా, యేసుప్రభువుని ఆరాధించాలా, ఇది కూడా తెలియకుండా చేసే ఆరాధన. ఇందులో కొంతమంది ఉన్నారు. ఇక స్వేచ్ఛారాధన చేసేవాళ్ళు బోల్డ్ మంది అనుకోండి. అదంతగా నామకాలు అదా లెక్కకే రాదు. నేనైతే వాళ్ళని క్రైస్తవులు కూడా భావించను. అసలు క్రైస్తవులుగా కూడా చూడడం వాళ్ళని. అసలు వాక్యం చాలా చెప్తుంది. వాళ్ళు ఏంటంటే ఎవడో చెప్పిన పద్ధతులు అనుసరించి చేసేవాడు క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? క్రీస్తు చెప్పిన దాని ప్రకారం నడిచేవాడు క్రైస్తవుడు అంటాడు. అలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. క్రీస్తు బోధ మీద కట్టబడినటువంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులు. మనుషులు పెట్టిన పద్ధతులను బట్టి నడుచుకున్నవాడు క్రైస్తవుడే కాడు. నామకాంతలు అదంతా వేషధారులు, ఉట్టిదే మాయా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 5 రకాల ఆరాధనలో ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఉంది. మనం ఏ నిబంధన సంబంధంలో? క్రొత్త నిబంధన సంబంధం. కొత్త నిబంధన సంబంధాలు ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధం ఆరాధన చేస్తే చెల్లుబాటు అవుద్దా? అవుతుందా కదా? అవుద్దా కదా? కదా. నిజంగా దేవుడు వారిని అంగీకరించాడు కదా. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకమైనటువంటి ఆరాధన చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అని ఒకరోజు పౌలు గారి మీద నింద వేశారు. మేమెవరు చేయనటువంటి ఆరాధన, ధర్మశాస్త్రంకు వ్యతిరేక్తమైనటువంటి ఆరాధన చేసి మనల్ని గలిబిలి చేస్తున్నారు అని చెప్పేసి
పౌలు గారి మీద నింద వేశారు ఆ దినాల్లో. అంటే అర్థం ఏంటనమాట? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన కొత్త నిబంధన ప్రవక్తలు చెప్పరు అనేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా? కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన కొత్త నిబంధనల సంబంధులు చేయకూడదు. అది అంగీకారము కాదు. వ్యర్థమైన ఆరాధన అంగీకారం కాదు. తెలియని ఆరాధన అంగీకారం కాదు. స్వేచ్ఛారాధన అంగీకారం కాదు. దేవదూత ఆరాధన అంగీకారం కాదు. ఇప్పుడు వెళ్దామా? యోహాను సువార్త ఇప్పుడు చెప్పాడు యేసు ప్రభు వారు. ఈ పాయింట్ చూడండి. చదివేసిన ఈ భాగాన్ని ముగించి మళ్ళీ తర్వాత మిగతా భాగాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత భాగంలో 4వ అధ్యాయము 23 నుంచి ఇప్పుడు చదువుద్దాం. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలనని ఇప్పుడు దేవుని కోరిక బయట పెట్టేశాడు యేసుప్రభు వారు. తండ్రి కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? ఆరాధన కోరుతున్నాడు. ఎలాంటి ఆరాధన అంటది? యథార్థముగాను ఆత్మతోనూ సత్యముతోనూ చేసేటువంటి ఆరాధన. ఇది దేవుడు కోరిన ఆరాధన. స్పష్టంగా చెప్పాడు. అందుకని చెప్పాడమ్మా, మీరు యెరూషలేము దేవాలయంలో కానీ ఈ గెజరిన పర్వతం మీద కానీ మీరు తండ్రిని ఆరాధన చేయరు. ముందు మీరు తండ్రిని ఆరాధన చేస్తున్నారు, కానీ మీరు తెలియని ఆరాధన చేసేసి దేవుడు చెప్పిన ఆరాధన అని అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన దాన్ని పక్కనెట్టేశారు. అలా పక్కనెట్టేసి 400 ఏళ్ళు అయింది. ఇప్పుడు మరలా మీరు అదే ఆరాధన చేస్తున్నారు. తెలియని ఆరాధన అనేసి ప్రభువారు చెప్పారు. ఇప్పుడు తెలిసిన ఆరాధన, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన, ప్రభు చెప్పాడు శిష్యులతో కలుపుకొని, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. మేము తెలిసిన ఆరాధన, మేము ఆరాధన ఎవరు కోరారో ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాం ఆరాధన. ఎవరు చెప్పారు? ఎవరు కోరారు? తండ్రి ఆరాధన కోరాడని, ఆత్మపూర్ణులై చేయాలని, సత్యంతో చేయాలని. అంతకుముందు ఆత్మపూర్ణులై ఉండవసరం లేదు, సత్యంతో సంబంధం లేదు. కేవలం ప్రవక్తలు చెప్పిన దాని ప్రకారంగానే వాళ్ళు చేయాలి. ఈ ఆరాధనలో ఏదో ప్రత్యేకత ఉంది. ముందు చెప్పినటువంటి ఆరాధనలు అన్నిటిలో తల ఉంచటం, మోకాలు ఉండటం, సాష్టాంగ పడటం, బళ్ళు అర్పించటం, వాయిద్యాలు వాయించటం, పాటలు పాడటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ అవన్నీ దేవుడు కోరినట్టుగా యేసు ప్రభువు వారు కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడిన అపోస్తులు కానీ కొత్త నిబంధనలు మనం చెప్పింటే ఖచ్చితంగా అదే ఆరాధన మనం చేయాలి. కానీ యేసు ప్రభు వారు చాలా క్లియర్గా చెప్పేశాడు, ఇప్పుడు ఆ ఆరాధన లేదమ్మా. యెరూషలేములో జరగదు ఆరాధన అంటేనే యెరూషలేములో జరిగిన ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన అంతా ఏమవుతుందన్నమాట? నిలిపివేయబడుతుంది అని అర్థం. యెరూషలేములో ఆరాధన జరగదు అంటే అర్థం ఏంటంటే, యెరూషలేములో ఆరాధన దేవాలయంలో జరిగేది, ఇస్రాయేలు యాజకులు మాత్రమే చేసేది, వేరే వాళ్ళు వచ్చి చేసేది లేదు. అందరూ ఏకీభవించి మౌనంగా వచ్చి పాల్గొని వెళ్ళిపోవడమే. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా తెలియజేయబడిన ఆరాధన ఇది ఒకచోట జరిగే ఆరాధన కాదు. యాజకులు మాత్రమే, అంటే లేవి వంశస్థులు మాత్రమే చేసే ఆరాధన కాదు. ఈ ఆరాధన చాలా ప్రత్యేకమైంది. తండ్రి కోరిన ఆరాధన. మళ్ళీ చెబుతున్నా, యథార్థ హృదయులై ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన. దీన్ని గూర్చి తర్వాత భాగంలో నేర్చుకుందాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఆరాధనలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి బైబిల్లో? 6 రకాల ఆరాధనల్లో దేవుడు కోరిన ఆరాధన ఒకటే, తండ్రి కోరిన ఆరాధన ఒకటి ఉంది. అది కొత్త నిబంధన సంబంధాల కొరకు. కానీ పూర్వం నుంచి ప్రజల్లో ప్రస్తుతానికి ఇప్పుడు కూడా దేవుడు ఏ ఆరాధన కోరిన దానితో సంబంధం లేకుండా ఇచ్చలవిడిగా చేస్తున్న ఆరాధనలు ఉన్నాయి. ఈ ఆరాధనలన్నీ దేవునికి అంగీకారమా? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన నేడు అంగీకారం కాదు. మనుషులు పెట్టిన పద్ధతులు బట్టి చేసే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. ఎవరిని ఆరాధించాలో తెలియకుండా చేసే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. దేవదూతలను, మనుషులను ఆరాధన చేసే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వాళ్ళు చేసుకునే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. కానీ అందరూ చేస్తుంది ఈ ఆరాధనలే. దేవుడు కోరిన ఆరాధన వేరు. అందుకనే ఆరాధించే ప్రతి వ్యక్తి దేవుని గ్రంథంలో
యేసు ప్రభువారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, లేక అపోస్తులు కానీ ఎక్కడైనా ఏ ఆరాధన చెప్పారు, ఆరాధన అంటే ఏమిటి అనేటువంటి దానిని చక్కగా తెలుసుకొని ఆరాధన చేస్తే అట్టి ఆరాధన దేవునికి అంగీకారం. మళ్ళీ చెప్తున్నా, ఆరాధించేది దేవుణ్ణి అయితే దేవుడు చెప్పిన ఆరాధన చేయాలి. ఎట్లా ఆరాధించాలో ఆయనే చెప్పు ఉంటాడు కదా, ఆరాధన చేయాలి. ఆరాధన చాలామందికి తెలియదు, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. ఆరాధనలో పాల్గొనటం వల్ల ప్రయోజనం లేదు. సత్య సంబంధమైన ఆరాధన చేయడానికి, దేవుడు కోరిన ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఆరాధించాలో తెలియకుండా చేస్తే అది కూడా వ్యర్థమైన ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన ఉంటుంది. కాబట్టి వాస్తవానికి ఆరాధన కొరకు చాలా సిద్ధపాటు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిని ఇంకా కులంకషంగా తెలుసుకోవాలి. మీకు తెలియాలి, ఖచ్చితంగా చెబుతున్నా, ఆరాధన అంటే ఎన్ని రకాల, మీరు చేసే ఆరాధన ఏది ఇందులో అని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, క్రైస్తవుని సహోదరులకి వారికి అర్థమయ్యే విధానంలో చెప్పి దేవుని ఆరాధించి, దేవుడు కోరిన ఆరాధన చేయడానికి ప్రజలు నడిపించే బాధ్యత మీరు కలిగిన వారై ఉన్నారు. రైట్, ప్రార్థించుకుందాం. ఇక ఆత్మతో సత్యంతో ఆరాధించే యథార్థమైన ఆరాధన ఎటువంటిదో దాన్ని తర్వాత భాగంలో తెలుసుకుందాం. కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. మేము ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఆరాధించాలో, ఎలా ఆరాధించకూడదో, ఏది మీకు అంగీకారమైన ఆరాధనో, మీరు అంగీకరించని ఆరాధన ఏదో, వీటన్నిటిని గ్రంథంలోనే మాకు తెలియజేశారు. మేము నడిచే ప్రతి మార్గంలో 2 మార్గాలు, ఒకటి సరైనది, ఒకటి వంకర తప్పుడు మార్గం, ఒకటి సత్యమైనది, ఒకటి అసత్యమైనది. ఏది నిజమైనదో మేము తెలుసుకోవాలని మా కొరకు ఎన్నో విషయాల గ్రంథంలో మా కొరకు రాయించారు నాయన. దయగలిగిన దేవుడు, మీరు నీ పిల్లలు నీకు చెంతకు చేరాలనేటువంటి మీ ఆలోచన గ్రంథంలో రాయించారు. తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. విని విడిచిపెట్టి మేము కూడా దోషుల్లో ఒకరం కాకుండా ఉన్నట్లు నాయన, మీద నిర్దోషులై యథార్థవంతులై మేము ఆరాధించగలిగే జ్ఞానం చేత నింపి నడిపించమని మా కొరకై చేసిన సమస్త కార్యక్రమాలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మధ్యాహ్న ప్రార్థన మనవులని మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.